శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మన మామూలు బాబా నేను ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి. ఆ బాబు ఇచ్చినయే వాళ్ళ భోగం. మేము ఆరు గెలిస్తే మాకు బాగుంటుందనే కదండి ఓటేసి గెలిపించాము. మరి ఇలాగుంటే మేము ఏందనమాట మనిషికోలాగా ఎట్టకూడదు కదండి. బీవే కాయగూరలు కూడా కూలిపోయాయండి. మావి బంగాళదుంపలు అవసరం పారేసాం, పనస్తారు ముద్ద అయిపోయి ప్యాకింగ్ అయిపోయింది, పుల్లగా వాసన ఎత్తున్నాయి. మేము ముందు ఒక ఆయన వచ్చారు, ఈయనకి వెళ్తే మాకు అన్ని వస్తాయనే కదండి మేము వేసాము ఓటు. మనకు ఒకలాగా ఈదికి ఒకలాగా ఇవ్వకూడదు బావయ్య, ఈదికి ఒకలాగా ఇచ్చారండి. మాకు వాళ్ళకి ఎత్తమసూరు మా కోట బియ్యం ఏంటండి, పనికిరాని బియ్యం మేము అంతలాగా తినిపడే కట్టపడుకున్నా మేము మంచి బియ్యాలే తింటామండి. మా బియ్యాలు చూపించమండి, మేము ఎలాంటివి తింటామో మేము అడుక్కు తిన్నాను అంటే మేము లేనోళ్ళు గెంజి లేనోళ్ళు అని ఎలాంటివి వచ్చేస్తారా, ఈదికి ఒకలా పెడతారా? ఈ ఈదికి ఇచ్చారు, మళ్ళీ ఆ ఈదికి ఇవ్వలేదు, ఆ ఈదికి ఇవ్వలేదు. బ్యాగ్ చూడడం గిద్ద మసీరు అనుకున్నామండి, అందరూ కూడా ఇలాగ అనుకున్నామండి. సన్న బియ్యం అనుకున్నామండి, మూట ఇప్పుకున్నామండి వండుకోనాకి. మరి వండుకోపోయి బియ్యం ఉన్నాయండి. మరి మేము ఎంత కూళ్ళు లేని వాళ్ళ వల్ల మేము వండుకొని పాడు చేసుకున్నాక కాదు కదండి. చెప్పండి బావయ్య. వండుకున్నామండి, రాత్రి అన్నం పేడైపోయింది. మరి ఆ అన్నం వండుతాం ఏంటండి ఇప్పుడు చెప్పండి. మీరు వస్తారని మాకు తెలియదు, లేదా అలా కొండతో వదిలేదు, మేము తెలియలేదు. మరి బాగుంది ఎలా తింటామండి? బారుగా మేము కట్టపడుకుంటూ పోవడమైనా మేము మంచిగానే కదని తింటాము. మరి ఎందుకని ఇలాగ తింటామని చెప్పండి. ఏం చెప్తాం, ఇగో ఇదే చెప్తున్నాం కదండి. బావయ్య మీరు గెలుస్తారని మేము అన్నీ ఆ బాబు వెళ్తే మాకు ఎడతారనే కదా మేము ఓటేసి గెలిపించాము. ఎవడ పవన్ కళ్యాణ్ గారికి. మరి మాకు ఎలాంటి ఇవ్వడం ఏంటండి, ఈదికి ఒకలా పెట్టడం ఏంటండి? ఆకలి అన్నం పెడితే అందరికి ఒకలాంటి పెట్టాలా, ఒకళ్ళు సారు ఒకళ్ళు కూర కదా కదండి, అది మేము చెప్పేది. మరి అందుకే కదా చెప్తున్నాము, మంచి జరిగింది. మరి మేము గెలిపించాక మమ్మల్ని ఎలా చేయడం ఏంటని. మాకు జగన్ గారు కూడా బాగా చేశారు, మేము కాదని లేదు. అది అన్నం చూడండి అందరూ చేసాం, ఈడీ అది ఇవ్వండి లేకపోతే. జగన్ గారు అందరికీ ఒకలాగా పెట్టారండి, మేము అబద్ధవాడి పని లేదు. రుణమాఫీ వేశారు, అందరికి ఒకలాగా ఇచ్చారు. ఏ ఇచ్చారో అందరికి ఒకలాగా పెట్టారు. మరి ఈయన మాకు మనిషికి ఒకలా పెట్టడం ఏంటండి? చంద్రబాబు నాన్న ఎవరినైనా ఒకటే అంటామండి. చంద్రబాబు అన్న పవన్ కళ్యాణ్ అయినా ఒకటే అంటాం. మాకు మనిషికి ఒకలా పెట్టడం ఏంటి? ఆకేసాక మనిషికి ఒకలాగా పెట్టకూడదు కదా. ఇప్పుడు ఈదిని మాకు ఒకరికేమో గిద్ద మసూరుని ఒకరికేమో ఇయ్యా, కూడడితే ఒకరికేమో ఒక కూడని ఒకరికి కట్టు కూడా ఏంటండి మరి ఒలగట్టడం? ఆ పేరుకే తింటే తింటారు, పారేస్తే పారేస్తారు. లేని ఎదవలు వాళ్ళకి లేనోళ్ళు కూలిపోయినోళ్ళు వాళ్ళు ఎలా తింటారని చెప్పి అలాగ ఇచ్చారండి మాకు. అసలైన మాట. నా పేరు చచ్చిపోతండి. అలా కుర్తుడు ఇళ్లలో ఉన్నాం, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మరి ఆ కూడు కుమ్ము లేకుండా మేము వరుసలో ఉన్నాం. అందరితో పాటు మాకు అంతకొచ్చి మాకు బాధ ఉంటుంది కదండి. మేము బాండ్రోలు పెట్టి చేతులు రాకుండా గురిచేస్తుంటే పిల్లలు గెంజులు కూడా లేకుండా ఇళ్లలో కూర్చుని ఉన్నాం. మరి ఆ పంచి పెట్టి మాకు కొన్ని పంచి పెడితే మేము పిల్లలకి గెంజి కాసి పోసుకుంటాం. ఇప్పుడు మరి తెచ్చారు, మాకు ఇస్తారని చూస్తున్నామండి. మరి ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళతో పాటు మాకు ఇస్తారనుకుంటున్నాం. మరి ఇక్కడ దాకా ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇస్తలేదు. జగన్ కాలనీకి వెళ్ళారు కానీ ఇక్కడ రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మాల్పేటకి రాలేదండి. మీ ఇష్టం లేదమ్మా అని మరి ఎవరు నాయకులు అన్న వాళ్ళు ఒక్కడు రాలేదండి. నాయకులు ఎవరు రాలేదండి. మా కొత్తూరికి ఒక్క నాయకులు ఎవరు రాలేదండి. బియ్యం కాదు ఏమి ఇవ్వలేదండి. మాకు శ్మశానంలో పావులు నీరు మొత్తం ఇళ్లలో దూరేస్తున్నామండి. 2 ఈదులకి వెళ్ళేసేసినట్టు 2 ఈదులో కూడా మాకు ఇవ్వలేదండి. బిర్యానీ ప్యాకెట్ కాదు, కనీసం ఉప్మా కూడా రాలేదండి. మా పిల్లలతో అలా ఏడుసారు 4 రోజులు. మా ఇల్లుకి పొలలేదండి. శ్మశానంలో నీరు అంతా కొట్టుకొచ్చేస్తుంది. మా ఇంటికి రండి, ఇప్పటికీ నీరు తగ్గలేదు మాకు. మాకు రండి, వెనక్కి రండి. మీరు మీడియా పట్టుకొని వెనక్కి రండి, వెనక్కి రండి. పవన్ కళ్యాణ్ మేము ఎక్కడికి వెళ్ళండి, మేము ఎక్కడికి వెళ్ళండి. ఏంటి ఎమ్మెల్యే అంటే మమ్మల్ని లెక్క చేస్తున్నాడు అండి, మమ్మల్ని లెక్క చేస్తున్నాడు ఎమ్మెల్యే ఉంటాడు.